హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీ కృష్ణ. నేను చెప్పాను కదండి హోమ్ టూర్ చేస్తానని. సో ఈరోజు చేస్తున్నాను. ఇది మా గేట్ అండి. మా ఇల్లు పసుపు కుంకుమ పెట్టినట్టు ఉంటుంది, ఎల్లో అండ్ రెడ్. సో లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళిందంటేనే మేము ప్లస్ చాలా పెద్దగా పెట్టుకున్నాము. అండ్ ఇటు సైడ్ చిన్న గార్డెన్ ఉంది. అక్కడ చూడండి గుమ్మడికాయ ఎంత పెద్దగా అయిపోయిందో. గార్డెన్ ఎంత చిన్నగా ఉన్నా కానీ చెట్లని చూస్తేనే, ప్లాంట్స్ని చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి కొంచెం సేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తే మాకు చాలా రిలీఫ్గా అండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. మా గార్డెన్ అంతా గుమ్మడికాయ చెట్టుతో నిండిపోయింది. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా కదా హోమ్ టూర్ చేస్తా అని. సో ఈ రోజుకి కుదిరింది. ఇక్కడ మిర్చి చెట్టు ఉంది కానీ గుమ్మడికాయ చెట్టుతోని అంతా గార్డెన్ అంతా నిండిపోయి కనిపించట్లేదు. అండ్ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. టమాటో ప్లాంట్ అండ్ చాలా బాగుంది. మాకైతే ఇష్టం ఈ గార్డెన్. అండ్ ఇక్కడ మేము ప్లస్ పెద్దగా పెట్టుకున్నాము ఇంటి ముందు. మార్నింగ్ వాక్కి బయటికి వెళ్ళే అవసరం లేదు. మేము ఇంటి ముందు వాక్ చేస్తేనే మాకు మంచిగా వాకింగ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా బ్యూటిఫుల్ మా చెట్టు తులసి చెట్టు. అండ్ ఈ తులసి చెట్టు మార్నింగ్ లేచి తులసి చెట్టును చూస్తే చాలా మంచిదంట. మా మమ్మీ అయితే చిన్నప్పటి నుండి ఇంటి ముందు తులసి చెట్టు ఉండాల్సిందే. మా కోసం అయితే తులసి పూజ చేసుకున్నాం కదా, తులసి మ్యారేజ్ చేస్తారు కదా, అప్పుడు ఇక్కడ మంగళసూత్ర వేసింది మా మమ్మీ. మంగళసూత్ర అండ్ గాజులు. ఇంకా ఈవినింగ్ మార్నింగ్ టైం ఇక్కడ దీపం అయితే పెడుతుంది మా మమ్మీ. జై హో తులసి మయ్యాకి, జై హో తులసి మయ్యాకి. ఇక్కడ మేము ఫ్లోర్ కూడా అలాగే వదిలేసాము, టైల్స్ ఏం వేయలేదు. ఎందుకంటే వర్షం పడినా కొంచెం వాటర్ వచ్చినా కానీ స్లిప్ అవుతుంది కదా. మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తాము. అండ్ సో అందుకే ఇలాగే వదిలేసాము. ఇక్కడ క్లోత్ వాష్ చేసేదానికి స్టోన్ అయితే మా మమ్మీ కట్టించింది. బట్ ఇక్కడైతే ఎప్పుడు బట్టలు ఉతికింది లేదు. ఏదో ట్రెడిషనల్గా ఉండాలి అనేసి ఆ స్టోన్ అక్కడ పెట్టారు. సో మేము ఇంటి ముందైతే చాలా పెద్ద ప్లేస్ వదిలేసాము వాక్ చేసేదానికి. వర్షాకాలం అయితే చాలా వర్షాలు పడతాయి మాకు ఇక్కడ. అందుకే ఫ్లోర్ తడిగా అయిపోతే స్లిప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అనేసి మేము టైల్స్ వేపియలేదు. ఇంకా పైన కూడా 2 బెడ్రూమ్స్ 2 రూమ్స్ కట్టాము. అది మేము రెంట్కి ఇచ్చేసాము. ఇక్కడ మాకు బోర్ వాటర్ అండి. సో వాటర్ కూడా మనం తాగొచ్చు అన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేము ఇల్లుకి కలర్ కూడా ఎల్లో కలర్ వేసాము. ఎందుకు వేసాము అంటే ఇల్లుకు దిష్టి తగలకుండా వేసాము. ఇల్లు చూసిన వాళ్ళు అంటారు ఇల్లు అయితే చాలా బాగుంది కానీ మీరు కలర్ చేంజ్ చేసుకోండి అని చెప్తారు మాకు. సో అలా అంటే ఇంకా కలర్ మీద ఆ దిష్టి అంతా వెళ్ళిపోతుంది కదా అనేసి. ఇంకా అంటారు కదా ఎల్లో కలర్కి దిష్టి తగలదు అని అంటారు. ఎల్లో కలర్ చాలా బాగుంటుంది కూడా చూసేదానికి. ఎల్లో కలర్ వేసాము. అక్కడ బాత్రూమ్ అండ్ ఇది లెట్రూమ్ అన్నమాట. మేము ప్లస్ చాలా పెద్దగా పెట్టుకున్నాము. ఎందుకంటే మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు. సో మేము క్వార్టర్స్లోనే ఉన్నాము కదా. ఇంకా మీకు తెలిసే ఉంటుంది క్వార్టర్స్ అంటే చాలా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, దాంట్లోనే అడ్జస్ట్ కావాలి అని. సో అందుకే మేము ఇల్లు కట్టుకుంటే పెద్దగా కట్టుకోవాలి, పెద్దగా ప్లేస్ పెట్టుకోవాలి అని అనుకున్నాము. అందుకే మేము పెద్దగా ప్లేస్ పెట్టుకొని కట్టుకున్నాము. మార్నింగ్ వాక్ అయితే మాకు అసలు బయటికి వెళ్ళే అవసరమే ఉండదు. హ్యాపీగా ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. మా డ్రీమ్ అయితే, మా మమ్మీ డాడీ డ్రీమ్ అయితే ఎన్ని నాళ్ళకు నెరవేరింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మేము ఆ తులసి చెట్టు ఇంటి ముందే పెట్టుకున్నాము. ఎందుకంటే మాకు ఒక్కటి మార్నింగ్ లేవగానే ఆ చెట్టును మేము చూడాలి అనేసి ఇంటి ముందే పెట్టుకున్నాము. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో నేను ఒకటి చూపిస్తాను మీకు. అదే మా సోఫా.
మా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సోఫా అండి. 30 ఇయర్స్ బ్యాక్ ఆ సోఫాలు తీసుకున్నారు. సో మన ఓల్డ్ మెమొరీస్ ఉంటాయి కదా, రిలేటెడ్ ఉంటాయి కదా మన ఓల్డ్ వస్తువులతోని. అందుకే మేము ఈ సోఫాని ఇంటి ముందే పెట్టుకున్నాము. మార్నింగ్ లేసి కాఫీ ఇంకా టీ తాగాలి అంటే అక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. సో అందుకే ఆ సోఫా అక్కడ పెట్టుకున్నాము. ఇక్కడైతే మేము అంట్లు అవి తోముతాము. అంట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ తోముతాము, లేకపోతే సింక్లోనే తోమేస్తాము. మేము 2-3 డేస్లో ఇంకా మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను హోమ్ టూర్ చేసి వెళ్ళాలి అనుకొని నేను ఇప్పుడు చేస్తున్నాను హోమ్ టూర్. చెప్పాను కదా హోమ్ టూర్ చేస్తా అని, నేను మాట తప్పను. సో ఇదైతే మా హాల్ అండి. మా ఇంటి ముందు ఇట్లా అది పెట్టుకున్నాము డిజైన్. అండ్ ఇదైతే మా హాల్. మేము హాల్ కూడా పెద్దగా కట్టించుకున్నాము. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందుకే ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నా అయితే అందరూ ఇంట్లో హ్యాపీగా అడ్జస్ట్ కావచ్చు అనేసి ఇల్లు పెద్దగా కట్టుకున్నాము. అండ్ చెప్పా కదా మేము చిన్నప్పటి నుంచి క్వార్టర్లో అడ్జస్ట్ అయ్యాము అనేసి అన్ని రూమ్స్ మేము పెద్దగా పెట్టుకున్నాము. ఇది దేవుని రూము. ఓల్డ్ ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ మేము నదిలో వాటర్లో నిమజ్జనం చేసేదానికి మాకు మనసు రాక ఇంకా మేము ఆ ఫొటోస్ని అలాగే పెట్టుకున్నాము. ఇక్కడ అది తెలుసా మీకు, వైట్ కలర్ ఎల్లమ్మ కుండ అంటారు కదా, అది. సో ఇంకా మా కిచెన్ చూపిస్తాను. ఇది మా కిచెన్ అండి. మా ఇంట్లో మేమందరం ఫుడీ అన్నమాట. రకరకాల వంటలు ట్రై చేయడము, యూట్యూబ్లో చూసి ఇలా చేస్తామన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ ఉండాల్సిందే మా ఇంట్లో. అందుకే కిచెన్ కూడా పెద్దగా కట్టించుకున్నాము. మేము అక్క చెల్లెళ్ళం ముగ్గురం కలిసి హ్యాపీగా కుకింగ్ చేసుకోవచ్చు కదా అనేసి మా డాడీ పెద్దగా స్పేస్ ఉండేలాగా చేశారు అన్నమాట. అండ్ మీకు చెప్పాను కదా, ఈ స్టవ్ కొని కూడా 33 ఇయర్స్ అట్లా అయింది. స్టవ్ కూడా మాది ఓల్డ్ ఈజ్ గోల్డే అన్నమాట. మా మమ్మీకి ఆ స్టవ్ చేంజ్ చేయాలంటే మనసు రావట్లేదు, అందుకే అదే స్టవ్ మీద వండుతుంది. ఈ ఇల్లు 3 BHK అన్నమాట. ఇంకా పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయి, అవి మేము రెంట్కి ఇచ్చేసాము. అండ్ ఇది ఈ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇంకా సెకండ్ బెడ్రూమ్ ఉండండి, లైట్స్ ఆన్ చేస్తాను. ఇంకా ఈ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ రూమ్ మా మమ్మీ డాడీ వాళ్ళది. అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చాలా బాగుంటుందండి. ఈ రూమ్ నాకు ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఇంకా ఈ రూమ్లో నేను మా పాప ఉన్నాము ఇప్పటి వరకు అయితే. సో ఈ రూమ్ సూపర్, మై ఫేవరెట్ రూమ్. నా రూమ్ అన్నమాట. ఎప్పుడైనా వస్తే నేను మా పుట్టింటికి ఈ రూమ్లోనే ఉంటాను. సో ఈ రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్తో సహా అన్నీ మేము పెద్దగానే ఉండేలాగా డిజైన్ చేశారు. సో ఇదండి మా స్వీట్ హోమ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీకృష్ణ.